ఆర్టీసీ విలీనంపై స్పీడ్ పెంచిన ప్రభుత్వం, విలీనానికే సమ్మతి తెలిపిన కార్మిక సంఘాలు, సమ్మె కేసులు ఎత్తివేయాలని సీఎం రేవంత్ ఆదేశం. గన్హా శాంతివనంలో యోగా మహోత్సవం, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహణ, పాల్గొన్న కిషన్ రెడ్డి, డీకే అరుణ. ప్రపంచ దేశాలు యోగాను ఆచరిస్తున్నాయి, మతాలకు అతీతంగా ప్రాచుర్యం పొందింది, యువత యోగాను అలవర్చుకోవాలన్న కిషన్ రెడ్డి. మంచిర్యాల చెన్నూరులో బాల కార్మికులకు విముక్తి, 10 మందిని రక్షించి స్వస్థలాలకు తరలింపు, ఇటుక బట్టి యజమానిపై కేసు నమోదు. బాపట్ల పాస్టర్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దుపై విచారణ, కలెక్టరేట్ లో ఇరు వర్గాలను విచారించిన జేసీ, అనంతరం కలెక్టర్ కు నివేదిక అందజేత. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత, రింగ్ సెంటర్ లో ఆక్రమణల తొలగింపు, వ్యాపారుల ఆందోళన, పోలీసుల మోహరింపు. నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెంలో దొంగ హల్చల్, ఒక ఇంట్లో చోరీకి విఫలయత్నం, తాళం పగలకపోవడంతో తచ్చాడిన దొంగ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం, కొండాయిగూడెంలో గోదావరిలో వ్యక్తి గల్లంతు, గాలింపు చేపట్టిన పోలీసులు. ఉద్యోగ సంఘాలకు సర్కార్ హామీలు, ప్రతి నెల 1న జీతాలు చెల్లిస్తున్నాం, పీఆర్సీ డిఏపై సబ్ కమిటీలో చర్చిస్తామన్న భట్టి. ఏపీకి పూర్వ వైభవం తెస్తామని చెప్పాం, పుష్కరాలకి ముందే పోలవరం ప్రారంభిస్తాం, వైసీపీ విష ప్రచారం చేస్తోందన్న చంద్రబాబు. రాజధాని కోసం ప్రజాధనం వృధా, నిర్మాణాల అంచనాలు భారీగా పెంచేస్తున్నారు, విచ్చలవిడిగా నిధులు ఖర్చు చేస్తున్నారన్న సజ్జల. వడ్లకు బోనస్ హామీ అంతా ఉత్తిదేనా, తక్షణమే రైతులను ఆదుకోవాలి, సీఎం రేవంత్ కు బండి సంజయ్ లేఖ. అసెంబ్లీలో హామ్ రోడ్ స్కామ్ బయటపెట్టాం, ఇవాళ అదే నిజమైంది, టెండర్లు రద్దు చేయాలన్న హరీష్ రావు. చివరి దశకు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ, సిట్ దర్యాప్తు చేస్తోంది, త్వరలో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తామన్న డీజీపీ. తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు, పలు చోట్ల 45 డిగ్రీలకు పైగా నమోదు, మరోవైపు అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం. బెంగాల్లోని 15 బూత్లలో కొనసాగుతున్న రీపోలింగ్, ఈవీఎంలపై టేపులు అంటించిన చోట నిర్వహణ, పోలింగ్ బూత్ల దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు. ముంబైలో ఆపరేషన్ వైట్ స్ట్రైక్, అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ భగ్నం, 1745 కోట్ల విలువైన 349 కిలోల కోకెయిన్ సీజ్. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల, టాప్ ప్లేస్ లో ఆస్ట్రేలియా, 2-3 స్థానాల్లో సౌత్ ఆఫ్రికా, భారత్.